ఓం శ్రీ మాత్రే నమః. మరొక 10 రోజుల్లోనే మకర రాశి వారి లైఫ్ పూర్తిగా మారబోతోంది. సెప్టెంబర్ నెల 1వ తేదీ మొదలు వీరికి మహర్దశ పట్టబోతోంది. లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మీ జీవితం అనేది మారబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ మకర రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సెప్టెంబర్ 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. మీ లైఫ్ ఈ టైంలో చేంజ్ అయిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. గ్రహబలం కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినో అందులో నిబద్ధత, పట్టుదల అనేది చాలా మీకు అవసరం అవుతుంది. పనులు ఆలస్యం జరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఏకాగ్రతతో పనులను పూర్తి చేయండి. నవగ్రహ ధ్యాన శ్లోకాల పారాయణం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. బుద్ధి బలంతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధను పెంచండి. ఓర్పుతో సౌమ్యంగా మాట్లాడండి. ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి మార్పు అనేది కనిపిస్తుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మకర రాశి వారికి 2005 వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. ఈ ఏడాది ఈ మకర రాశి ఉద్యోగులకు చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ ఆర్థిక స్థితి అయితే చాలా మెరుగుపడుతుంది. అయితే కొంచెం ఖర్చులపైన నియంత్రణ పెట్టుకోవాలి. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఈ సందర్భంగా మకర రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవిత పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మకర రాశి జాతకులకు తెలుగు నూతన సంవత్సరం వీరి కుటుంబ జీవితానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహు ప్రభావం మీ కుటుంబంలో ఆస్తిపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఇది మీ కుటుంబ వాతావరణాన్ని పాడు చేయవచ్చు కనుక జాగ్రత్త. మీ కుటుంబానికి కూడా సమయం అనేది కేటాయించలేరు. అయితే శని సంచారం తర్వాత నుండి కూడా మీ సోదరుల నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీరు ఏడాది పొడవునా మాటలను నియంత్రించుకోవాలి. మీ సంబంధాలు దెబ్బతినవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. విద్యాపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులు తమ విద్యపైన ప్రత్యేకమైన శ్రద్ధను వహించాలి. గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించుకోగలుగుతారు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ ఏడాది సాధారణంగా ఉంటుంది. అయితే వ్యాపారంలో విజయం సాధించాలి అంటే మీరు మరింతగా కష్టపడాలి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీరు కొత్త పనులను ప్రారంభించండి.
ఈ రాశి వారికి ఉద్యోగులు కార్యాలయంలో తమ మాటలు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మరొక వైపు గురుడి ప్రభావంతో మీ యొక్క సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీంతో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శనిదేవుడి బలమైన స్థానంలో ఉండడం వలన మీ ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మీ ఆరోగ్యం చక్కగా మెరుగ్గా ఉంటుంది. రాహు 2వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని ఆకస్మిక సమస్యలు అయితే ఏర్పడతాయి. మీరు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో కూడా బాధపడవచ్చు. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో అనుకూలత అనేది ఉంటుంది. గురుడి సంచారం వేళ మీ యొక్క ప్రేమ బంధాల్లో స్థిరత్వం కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది మధ్య నాటికి ప్రేమ విషయంలో కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే రాహు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడవచ్చు. అయితే శని సంచారంతో మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి శని సాడేసతి ప్రభావం నుండి ఉపశమనం పొందుతారు. శనిదేవుని ఆశీస్సులతో మీకు మానసిక ఆర్థిక శారీరక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు. ఈ కొత్త ఏడాది శనిదేవుడు ఈ రాశి నుండి అనుకూలమైన స్థానంలోకి రానున్నాడు. మరొకవైపు శ్రీ హనుమాన్ ఆలయంలో మీరు నిత్యం పూజలు చేయించాలి. శనివారం రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దుప్పట్లు, ఉన్ని బట్టలు దానం చేయాలి. ఏదైనా సరే దేవాలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను దానం చేసిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు నమ్మరు. అయితే వీరు ఊహా జగత్తులు విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. వీరికి జింక పిల్ల వంట ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏదైనా సరే పని చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మీరు ఏ పని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. మీరు ఎవరికీ లాభం లేనిదే పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి కూడా మీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వీరు తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నమును మనసుపెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందే వేసనే చెయ్యి. వీరి తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి. చూశారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.